నా పేరు పద్మ. ఒట్టేరుపాలెం అది. రక్తం ఇప్పుడు బ్లాక్ అయింది అన్నారు. వేలు నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోతే ఇక్కడ కందుకూరు వద్ద హాస్పిటల్కి కందుకూరు వాళ్ళు క్యానింగ్ తీపించుకోమ్మా అని ఒంగోలు పంపించారు. ఒంగోలు పంపించినాక అది లలిత హాస్పిటల్కి రాశారు. మళ్ళీ క్యానింగ్ 2.5 లక్షలు అడిగారు. 2.5 లక్షలు అడిగితే 5 రోజులు ఐసులో పెట్టారు. కానీ కారం పోసినట్టు ఉండేది మంట మంట ఎంత పోసిన 5 రోజులు ఉన్నా కానీ కొద్దిగా కూడా తగ్గల. ఇండిషన్లు పెట్టారు, ఎన్నో చేశారు కానీ కొద్దిగా కూడా తగ్గల అన్నారు. ఎమ్మటే ఆపరేషన్ చేయకపోతే చెయ్యి తీసేయాలా, ఏలు అసలు చచ్చిపోయిందమ్మా, ఏలు పనికిరాదు, ఏలు తీసేయాలా అన్నారు. అదే కానీ అంటే నేను ఆపరేషన్ చేయించకపోతే చెయ్యి తీసేయాల్సి వస్తుందో, అది గుండెపోతుందో నెత్తిపోతుందో ఏమైందో డేంజర్ అయిపోతుంది, మాకైతే తెలియదు. 25వ తారీఖు కల్లా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆ రోజుకి నా దగ్గర ₹1 లేవు. నాకు భర్త లేడు, 2 ఆడపిల్లలు. ఈ ఊరిని అడిగిన ₹1 ఇలా నాకు. తండ్రి నేను ఏం చేయాలా, నేను ఎట్ట బతకాలని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదండి. కళ్ళ చర్చికి పోతే బాగా అయింది కదా, అడిగి ఒకసారి పోయి అందుకని వచ్చిన. ఈ 15 రోజులు నిద్ర వేస్తుండేది తెలియదు నాకు. తెల్లవారులో పొద్దుగుకులు ఏడ్చుకుంటూ కూర్చుండేది. బైబిల్లో కూడా చేయబెట్టేదాన్ని, దేవుడు నన్ను బాగా చేస్తాడని. ఎంత చేసినా బాగా పండుగ బుధవారం రోజు 16వ తారీఖు రోజు బుధవారం రోజు చర్చికి వచ్చి మంట పుడితే ఏడుతూనే వచ్చిన రోజు కూడా అన్నయ్య కడికి వచ్చినాక చేయి పట్టుకొని ప్రార్థన చేసి, అమ్మ నీకు ఏం కాదు సాక్ష్యం చెబుతాను తగ్గిపోయింది అన్నాక ఆ 15 రోజులు మంట ఎట్టిపోయిందో, ఇక్కడి నుంచి తోటల నుంచి బయటికి వెళ్ళక మంట తగ్గిపోయింది నాకు. మరి ఇప్పుడు 7వ నెల తిరుగుతూనే ఉన్నా. సాక్ష్యం చెబుదాం, సాక్ష్యం ఎప్పుడు చెబుదాం, హాస్పిటల్కి పోయి వచ్చి ఏం లేదమ్మా నీకు ఏం కాదన్నప్పుడు సాక్ష్యం చెబుదామని 4 సార్లు లలిత హాస్పిటల్ పక్కన ఎన్ఆర్ హాస్పిటల్కి 4 సార్లు పోయినా. 4 సార్లు పోయినా నీకు క్యానింగ్ అవసరం లేదమ్మా, నీకు తగ్గిపోయింది, నువ్వు ఏ పనన్నా చేసుకో, నీకు ఏం బాధ లేదు, తగ్గిపోయింది, నువ్వు అన్నీ తిను, నీకు ఏం కాదమ్మా అని చెప్పారు. ఇప్పుడు ఈ పని కాకుండా మట్టి పని కూడా చేసిన, సూతం పరిచయం ఏం చేసినా నాకు ఇప్పటికైతే అన్నీ తగ్గిపోయినాయి. చర్చికి మాత్రం టాబ్లెట్లు అయితే మింగుతున్నా కానీ నాకు ఏం లేదు, ఆపరేషన్ లేదు, ఏం లేదు. అదే ఆపరేషన్ కావాలంటే 10 లక్షలు అయ్యేదో 5 లక్షలు అయ్యేది, ఎంత అయ్యేది కూడా నా చెయ్యి నిండేదనో లేకపోయి దేవుడి దగ్గర కాలమ రాకపోతే నేను బతుకుతునో చచ్చిపోతునో నాకే అర్థం కాల. అంత గొప్ప దేవుడు అంత నన్ను బాగా చేసింది. కలమంతో అట్లా చిన్న సాధ్యం దేవుడు దీవించింది. ద్వారా స్వస్థత పొందాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ యేసుక్రీస్తు దివ్యశాంతి స్వస్థత ప్రార్థన తోట, బ్రదర్ ఆర్ సతీష్ పాల్ గారు, చిన్నగనుమల గ్రామం, పింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849867516.